తిరుగుతున్నాం మేము అని చాలా మంది వెటకారంగా కూడా మాట్లాడిన వీడియోస్ కూడా లోకం నిద్రపోయే లోకాలన్నంత చూస్తున్నారు రేవంత్ రెడ్డిని. కేసీఆర్ ఓడిపోయాం, కేసీఆర్ ని మిస్ అవుతున్నాం అని మీతో అన్నారా? అన్నారు సారే రావాలన్నది తెలంగాణ జిల్లాలల్లా. కేసీఆర్ బెస్ట్, ఎంతైనా కేసీఆరే మీ అందరికీ తెలుసు కూడా. ఈసారి ఏంటంటే చూద్దాం అన్న ఉద్దేశంతో వీళ్ళు జనాలు వేసిరు, కానీ నెక్స్ట్ టైం అస్సలు వెయ్యరు. ఎందులోనైనా కేసీఆర్ బెస్ట్ అంతే. ఏం చేశాడు ఆయన? రేవంత్ రెడ్డి ఒక బస్సు ఒకటి పెట్టగానే సరిపోతుందా? గ్యాస్ కి కానీ ప్రతిదానికి పెరిగాయి కదా, మీరు కూడా చూస్తారు కదా, అంతే. ఇంకా రేట్లు పెంచిండు కానీ ఆ తులం బంగారం కూడా రాలేదు. హైడ్రా పేరుతోటి కొన్ని ఇల్లు కూలగొడుతున్నారు. అవును, పేదల ఇల్లు మీరు ఏమంటారు? తప్పు కదా సార్ అది. హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల కూడా కూలగొట్టాడు ఆయన. రానివ్వరు కూడా జనాలు. అసలు ఎట్లా జనాలు కాదు, నిద్రపోయే లోకాలన్నంత చూస్తున్నారు రేవంత్ రెడ్డిని. అంతేం కాదు, రేవంత్ రెడ్డి గొప్ప అని కాదు, రేవంత్ రెడ్డి మీద పగ కాదు, ఏం కాదు. ఆయన పరిపాలన అయితే చూస్తున్నారు కదా జనాలు కాదు కదా. ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో తనకు ఓటేశారు అంతేగాని ప్రతిసారి ఒకరికి ఇయ్యొద్దు పాలన అనేది కూడా మారుస్తూ ఉండాలి అనేది నాకు. మార్పు అనేది చాలాలి. ఎప్పుడు కేసీఆర్ వద్దు కదా అని 2 సార్లు వేసారు కదా, గెలిపించారు కదా. ఈసారి చూద్దామన్న రేవంత్ రెడ్డి గురించి చెప్పాలి, నేను చెప్తాను. ఏం చెప్పాం ఆయన గురించి? ఏం చెప్పడం కూడా అందరికి తులం బంగారం అన్నాడు, అందరి మెడలలో ఉందా మరి? సింగిల్ మహిళలకి చెప్పడం ఈజీ, కానీ చేయడం వేరు. కాబట్టి ఏం లేదన్నారు. ఊర్లో అందరు తిడుతున్నారు, ఆ తులం బంగారం మెడలు వేసుకొని తిరుగుతున్నాం మేము అని చాలా మంది వెటకారంగా కూడా మాట్లాడిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో కూడా చాలా కల్చరు. ఆయన పరిపాలన చూస్తారు కదా జనాలే. మన బస్సు ఒకటే బాగుంది కానీ మిగతా అన్ని మీ అందరికీ తెలిసే, ఇక జనాలకు తెలుసు. బస్సులు ఫ్రీ పెట్టిన కొన్ని రోజులల్లా ఎంత కొట్టుకున్నారు, ఎంత మంది చచ్చిపోయారు. ఆ రోడ్లు కూడా బాగా చేపియలేదు. మొన్న చేవేలే రోడ్లో ఎంత మంది ప్రమాదంలో చనిపోయాడు. అది బాగా చేపించడా? అది కూడా లేదు. ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఏం లేదు. మళ్ళీ కేసీఆర్ సారే మళ్ళీ వస్తాడు మన ముందుకి. కేసీఆర్ మళ్ళీ ముందుకు వస్తాడు. కేసీఆర్ ఓడిపోయాం, కేసీఆర్ ని మిస్ అవుతున్నాం అని మీతో అన్నారా? అన్నారు సారే వస్తాడు మళ్ళీ. సారే రావాలన్నది తెలంగాణ జిల్లాలల్లా, మా సారే రావాలన్నది తెలంగాణ జిల్లాలల్లా రావాలన్నది తెలంగాణ.